Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన దివ్యాంగులకు సంబంధించిన కొన్ని వీడియోస్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవటం నాకు అలవాటు కదండి. ఆ అలవాటుల్లోనే భాగంగా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో నేను మీ ముందుకు వచ్చానమాట. మనకి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా పరిచయమైన ఒక తమ్ముడు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఏం తమ్ముడు ఏం చేస్తున్నారంటే, మాటల సందర్భంగా నేను 10th వరకు చదివానక్క, నాకు ఇచ్చే పింఛన్ ద్వారా అదే నా బతుకు తెరువు, నాకు ఇంకా ఏమీ లేదు అని. 10th వరకు చదివి ఖాళీగా ఉండడం దేనికి తమ్ముడు, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని. ఇంట్లో వాళ్ళు కూడా అదే అరుస్తూ ఉంటారు, తిడతారు ఉంటారక. నేను వికలాంగుణ్ణి కదా, ఏం చేసుకోగలుగుతాను, నేనేం చేయగలుగుతానక్క, అన్నీ బాగున్నోళ్ళు అన్నీ చేసుకోవచ్చు, నేనేం చేయలేనక్క అన్నాడు. అట్లా ఎందుకు అంటావు తమ్ముడు, మనము మనసు పెట్టి ఆలోచించాలే కానీ ఏదైనా చేయగలుగుతాం. సకలాంగులు ఫాస్ట్గా వెళ్ళి చక్కగా గబగబా అన్నీ చేయొచ్చు. వికలాంగులు మనము వాళ్ళలాగా పోటీ పడలేకపోయినా మనకున్న పరిధిలో మనం కూడా చక్కగా అన్నీ చెయ్యొచ్చు అని నేను చెప్పడం జరిగిందనమాట. మీ దగ్గరలో ఏమైనా నీకేమైనా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉందా తమ్ముడు అంటే, నాకైతే చెయ్యాలని ఉండిద్దక్క, కానీ నేనేం చేయలేను, నాకు దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ డబ్బులు తప్ప వేరే ఆధారం ఏం లేదు, అది మా వాళ్ళు ఏమి తీసుకోరు, నా డబ్బులు నాతోనే ఉంటాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చే పెన్షన్కి ఏం చేస్తామంటే తమ్ముడు, మీ ఇంటి దగ్గరలో ఏముండయి అని అడగడం జరిగింది. నేను మా ఇంటి దగ్గరలోనే స్కూల్ ఉందక్క, చిన్నపాటి కిరాణా షాపులో అవన్నీ ఉంటాయి అని. నెక్స్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా ఒక కాఫీని, టీ కానీ కాఫీ కానీ ఫ్లాస్క్లో పెట్టుకో, చిన్న స్టూల్ ఒకటి వేసుకొని, స్కూల్కి దగ్గర పెద్ద స్కూల్ అన్నావు కదా, ఆ స్కూల్ దగ్గరలోనే చక్కగా చేరేసుకొని కూర్చో తమ్ముడు. ఏదైనా పని చేయాలన్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనము సిగ్గుపడకూడదు, వీడియో పడకూడదు. మనం ఉన్న ఊర్లోనే వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వీళ్ళేమైనా అనుకుంటారేమో, వాళ్ళేమైనా అనుకుంటారేమో, మనమేమి తప్పు చేయట్లేదు కదా, వాళ్ళేమనుకుంటే ఏమి, వీళ్ళేమనుకుంటే ఏమి, వాళ్ళెవ్వరూ మనకు ₹1 ఇస్తారా? ఆపదలో ఉన్నామంటే ఒక 10 రూపాయలు సహాయం చేస్తారా? చెప్పేవాళ్ళు చెప్పుకుంటానే పోతారు. మన పని మనది, మనం గౌరవంగా బతకాలి అని అనుకుంటున్నాం కాబట్టి చిన్న పనితోనే మొదలు పెడదాము. చక్కగా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 2 కుర్చీలు వేసుకోండి, ఒక స్టూల్ వేసుకోండి, చక్కగా ఒక బెంచ్ లాగా వేసుకొని కాఫీ టీ 2 పెట్టుకో తమ్ముడు, ఒక డిస్పోజబుల్ కప్పు పెట్టుకొని చూడు, నువ్వేమి సిగ్గుపడట్లేదు కదంటే లేదక్క అన్నాడు. కాన్ఫిడెన్స్గా ఉండు, అదేమి మనం పెద్ద పెద్ద ఎత్తి పెట్టేది అవన్నీ చెప్పి లాభాలు వచ్చేసి మనమేదో చేయాలని కాదు, మనకు ఒక వ్యాపకం అనేది ఉంటుంది కదా అని నేను చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్టు చాలా చక్కగా అబ్జర్వ్ చేసి మంచి పాయింట్ ఒకటి చూసుకొని పెట్టాడు. ఏంద్రా నువ్వు టీ పెట్టుకుంటావు అంటే, ఫ్రెండ్స్ని చక్కగా ఇన్వైట్ చెయ్యి, ఆ మాట ఈ మాట, ఇంటికాట ఎట్లా మాట్లాడుకుంటాం అట్లాగే ఇక్కడ కూడా కూర్చొని మాట్లాడు, వాళ్ళే బోడీ చేయమని చెప్పు అని చెప్పాను. నెక్స్ట్ బాగానే జరిగింది. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత, అక్క ఇంకేం చేస్తే బాగుంటుంది, చక్కగా టీ తాగుతున్నప్పుడు బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది కదా ఎవరికైనా, ఒక గాజు సీసాలో కనిపించేటట్టుగా గాజు సీసాలో బిస్కెట్స్ కూడా పెట్టు అని చెప్పడం జరిగింది. అట్లా కూడా చేసినాడు. హ్యాపీ. అది కూడా కొంచెం కొంచెం, ఒకేసారి ఏం చేయలేం కదండి, కొంచెంతోనే మొదలుపెట్టి ఆ బాబు ఇప్పుడు ఆ తమ్ముడు నెక్స్ట్ సమోసాలు పెట్టుకోమన్నా అదే బెంచీలు చూడండి ఎంత బాగా ఇంప్లిమెంట్ చేశాడు. తను కూడా అట్లాగే సిగ్గుపడలేదు, విడిపడలేదు, షేర్ చేసుకుంటా ఒక అక్కతో షేర్ చేసుకున్నట్టు అన్నీ షేర్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి అన్నీ జరగాలని కాదండి, మనం ఫస్ట్ మొదలు పెట్టాలి కదా, ఏదో ఒకటి మొదలు పెట్టాలి. ఇప్పుడు తను టీ కాఫీ నుంచి బిస్కెట్స్ సమోసా పెట్టుకొని చక్కగా బిజినెస్ రన్ చేస్తున్నాను అనమాట. అట్టాగే అక్క జరుగుతుంది, నాట్ బ్యాడ్, బాగుంది, ఇప్పుడు నాకు హ్యాపీ. 5-10 మంది నుంచి 50 మంది దాకా జరుగుతూ ఉంది, ఎక్సలెంట్. కాకపోతే నేను ఇంకొక చిన్న సలహా చెప్పాను, న్యూస్ పేపర్ కనుక వేసుకో తమ్ముడు, అక్కడ కూర్చొని పేపర్ చదివే అలవాటు ఉండిద్ది కదా, చదువుతా ఇంకొక 2 టీలు, ఇంకొక 2 బిస్కెట్లు, అట్లా కూడా ఉంటే బాగుంటుంది అని మంచి ఆలోచనతో చాలా బాగా వర్కౌట్ అయిందంట. ప్లస్ నేను చెప్పింది ఇక్కడ, నేనేదో కథలు చెప్పట్లేదు, మనమేమో ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని బిజినెస్ ఐడియా ఇస్తున్నాను ఫ్రెండ్స్.
మీరు ఇక్కడ నన్ను గమనించాల్సింది ఒకటి ఉంది. నేను ఒక బిజినెస్ ఐడియా ఇస్తున్నాను అనమాట. ఒక చిన్నపాటి పెట్టుబడితో, తేలికపాటి పెట్టుబడితో మనకు వచ్చే పెన్షన్ డబ్బులతో పాటు అడిషనల్గా చేసుకుంటా పోతే తను ఈరోజు నంబర్ 1గా చక్కగా బిజినెస్ చేసుకుంటున్నాడు, బిజినెస్ పర్సన్ అయ్యాడు. లక్షల కోట్లు కాదండి, మనకున్న పరిధిలో వచ్చే డబ్బులతోనే తను బ్యాంక్ అకౌంట్ తెరుచుకొని ఈ వచ్చే డబ్బులు ప్రాఫిట్ని వాళ్ళు ఎవరో ఆశించరే తనే ఇంకొకరికి కొనిచ్చేటట్టుగా, ఇంట్లో చిన్న చిన్న సంతోషాలని షేర్ చేసుకునేటట్టుగా అట్లా చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. దీనికి రెస్పెక్ట్ పెరిగింది. అర్థమవుతుందా? ఏం చేయడు, వికలాంగుడు, అట్లా ఇట్లా అనుకుంటారు కదా. మెయిన్ గమనించాల్సింది రెస్పెక్ట్ పెరిగింది, తన ఆదాయం పెరిగింది, తను ఒక సంపాదన పరుడయ్యాడు. తన జాబ్ కావాలి, జాబ్ ప్రతి ఒక్కళ్ళకి ఎవరిస్తారండి జాబులు ఈ రోజులు. జాబుల గురించి ఆలోచించగాకండి, మనం ఏం చేయగలుగుతామా అనేది మాత్రమే ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ చేయండి. మీ చుట్టుపక్కల గమనించండి, మీరేం చేయగలుగుతారో తెలుసుకోండి. చక్కగా దానికి తగ్గట్టు ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇంప్లిమెంట్ చేసుకొని చక్కగా మీరు హ్యాపీగా మన దివ్యాంగులందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానప్ప. నాకైతే చాలా అంటే చాలా సంతోషం కలిగింది. ఈ మధ్య మళ్ళీ ఫోన్ చేసినాడు, అక్క ఇట్లా ఉంది, అక్క ఇట్లా ఉంది, వికలాంగుడికి నువ్వేం చేస్తావు అనే స్థాయి నుంచి ఈ దివ్యాంగుడికి కూడా మన బిడ్డని ఇవ్వచ్చు అనే స్థాయికి ఎదిగాడంటే మంచి జరిగింది. కాబట్టి మీరు కూడా మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఒక దివ్యాంగుడ జర్నీ అనమాట, అతను స్టార్ట్ చేసిన లైఫ్ జర్నీ అనమాట. మాట మాట్లాడుకుంటా లతా రియాలిటీ ద్వారాగా తనకి చక్కటి సపోర్ట్ నేనేదో చేశాను అనట్లేదండి. ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడుతున్నాను అట్లాగే ఫోన్లో మాట్లాడాను. తను చేసేదాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. కష్టపడ్డారు, కష్టే ఫలి అని, కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది. తను ఎట్లా ఉన్నాడు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అట్లాగే మన దివ్యాంగులందరూ ప్రతి ఒక్క సోదరుడు సోదరి మీరు మంచి నిర్ణయాలతో చక్కగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానబ్బా. ఈరోజు బిజినెస్ ఇంప్లిమెంట్ నేను కథతో పాటు బిజినెస్ని ఎలా చెయ్యాలి అనేది కూడా చెప్తున్నాను. అదేదో సోది మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. సోది కబుర్లు సొల్లు కబుర్లు మాత్రమే కాదు, నేను ఒక మంచి థాట్తో బిజినెస్ని ఇంప్లిమెంట్ చేసాము. ఆ బిజినెస్ సక్సెస్ అయ్యింది, తన లైఫ్ బాగుంది. తనకి ఇప్పుడు ఒక బిడ్డని కూడా ఇస్తామంటున్నారు కదా. ఖాళీగా ఉండి అట్టాగే ఉంటే ఇప్పుడు మీరు నేను ఏం చెప్పుకోవడానికి ఉండదు. ఏదో ఒకటి చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకేనా? అతనిలాగా మీరు కూడా ఏదో ఒకటి చేసి సక్సెస్ అవుతారని, ఇతని స్టోరీ లాగా మీ స్టోరీని కూడా నేను చెప్పాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మరి మన లతా రియాలిటీ యూట్యూబ్ చూస్తున్నారు కదండి, మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు చేసే ఈ సపోర్టు నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. మీరిచ్చే లైక్లు 10 మందికి షేర్ అవుతాయి అన్నమాట. మీరు చేసే షేర్లు, లైక్లు, సబ్స్క్రైబర్లు మనము ముందుకెళ్ళడానికి, ఈ జర్నీ కొనసాగడానికి, బ్యూటిఫుల్ జర్నీ మీతో కొనసాగించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మరైతే నా ఈ ఆకాంక్షని మీరు పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మొదలత. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.